श्रीलक्ष्मीवल्लभारम्भां विकनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। గత తరగతుల్లో మనం రాశి చక్రాన్ని గురించి వివరంగా తెలుసుకోవటం జరిగింది. ఈరోజు నవాంశ చక్రం యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. రాశి చక్రం 12 భాగాలుగా విభజించడం జరిగిందని, అలాగే 27 నక్షత్రాలతో కూడి ఉన్నది అని, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయని, దృశ్య అదృశ్య భాగాలు ఉంటాయని, ఈ విధంగా వివరాలన్నీ కూడా ఇంతకుముందు తరగతుల్లో తెలుసుకోవటం జరిగింది. ఈరోజు మనం నవాంశ గురించి తెలుసుకుందాం. ఈ నవాంశం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, నవాంశ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే అంశాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. రాశి చక్రంలో చంద్రుడు స్థితి పొందినటువంటి రాశి ఏదైతుందో, అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిని బట్టి మనం వ్యక్తి యొక్క ఆలోచన సరళిని తెలుసుకోగలుగుతాం. సహజంగా మనం అనేక ఆలోచనలను చేస్తూ ఉంటాం. మన ఆలోచనలన్నీ సఫలీకృతం అవుతాయా, అవ్వవా? మనం ఆలోచించిన ప్రతి పని ఆచరణలోకి తీసుకువస్తామా, రామా అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు వ్యక్తి యొక్క రాశి చక్రం అలాగే నవాంశ చక్రాన్ని బట్టి తెలియజేయబడుతుంది. అంటే వ్యక్తి యొక్క ఆలోచనలు చంద్రుడు ఉన్నటువంటి రాశి తెలియజేస్తుంది. ఆ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అనేక ఆలోచనలలో ఏ ఆలోచనలు అతను ఆచరణలోకి తీసుకొస్తాడు అనేది లగ్నం చెప్తుంది, వ్యక్తి యొక్క లగ్నం చెప్తుంది. ఆ విధంగా ఆచరణలో పెట్టినటువంటి అనేక అంశాలు ఏ అంశాలు ఫలితాలను ఇస్తాయి అనేది నవాంశ చక్రం చెప్తుంది. కాబట్టి ఇక్కడ వ్యక్తి యొక్క ఆలోచన చంద్రరాశిని బట్టి, వ్యక్తి యొక్క ఆచరణ లగ్నాన్ని బట్టి, ఆ ఆచరణ యొక్క ఫలితాన్ని అంటే చివరి ఫలితాన్ని నవాంశ చక్రం తెలియజేస్తుంది. కాబట్టి మన యొక్క జాతక పద్ధతులు అంటే భారతీయ జాతక పద్ధతులు నవాంశకి ఎంతో ప్రాముఖ్యతని ఇవ్వటం జరిగింది. అలాంటి నవాంశ గురించి ఈరోజు మనం పాఠంలో తెలియజేసుకోబోతున్నాం. ఆ నవాంశ గురించి సవివరంగా నవాంశ చక్రం ఏ విధంగా వేయాలి అనే అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓం తత్సత్, ఓం తత్సత్.